గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చదవమ్మా? లాస్ట్ క్లాస్లో నైటింగేల్ స్టోరీ అనమాట. నైటింగేల్ లెసన్ చదివాం మనము. ఏం చదివాము అక్కడ? ఒక చైనీస్ ఎంపరర్ ప్యాలెస్లో ఒక పెద్ద గార్డెన్, చాలా బ్యూటిఫుల్ గార్డెన్ ఉండేది. అది చాలామంది పిలిగ్రిమ్స్ వచ్చి అక్కడ చూస్తూ ఉండేవారు అనమాట. దాన్ని చూసి ఆ గార్డెన్ గురించి, ఆ ప్యాలెస్ గురించి బుక్స్లో రాస్తూ ఉండేవారు అనమాట. అదే సీషోర్ ఉండేది, అక్కడ చెట్లు ఉండేవి. అసలు ఒక అందులోకి ఎంటర్ అవుతే ఒక ఫారెస్ట్లోకి దారి తీస్తుందేమో అనిపించేదంట అందరికీ. అయితే ఆ చెట్లకి కొన్ని బెల్స్ కట్టి ఉండేయంట. చాలా అట్రాక్టివ్, చాలా సూపర్గా ఉన్న గార్డెన్ ఉండేదంట వరల్డ్ వైడ్గా. అదే చాలా బెస్ట్ అనమాట. అయితే ఆ చైనీస్ ఎంపరర్కి అక్కడ ఒక చెట్టు పైన, సీషోర్ దగ్గర ఒక చెట్టు పైన నైటింగేల్ ఉండేదంటమ్మ. నైటింగేలు చాలా బాగా పాడుతుంది కదా నైటింగేలు. అయితే ఆ నైటింగేల్ ఉండేదంటే పద్దాక పాడుతూ ఉండేదంట. అయితే ఒకసారి ఫిషర్మ్యాన్స్ వాళ్ళు కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళ వర్క్ కూడా వదిలేసేసి అలా వింటూ ఉండేవారంట. వాళ్ళ వర్క్ వెళ్ళిపోయిన తర్వాత మరి గుర్తు కూడా వచ్చేది కదంట నైటింగేల్. అలా పాడుతూ ఉండేవారంట. అయితే ఒకరోజు ఏమైందంటే, వీటి గురించి ఒక జపాన్లో ఒక కింగ్, జపాన్ నుంచి అదే హూ సాంగ్ బ్యూటిఫుల్లీ అప్పుడు చాలా బాగా పాడేదన్నమాట. ఫిషింగ్ నుంచి కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వింటూ ఉండేవారంట. చాలామంది ట్రావెలర్స్ దీని గురించి రాసేవారంట. బాగా ఈ సిటీ గురించి బాగా ట్రావెలర్స్ వచ్చి అన్ని వింతలు విడ్డూరాలన్నీ చూసేవారంట ఇందులో. నైటింగేల్ గురించి ప్లస్ ఆ సిటీలో అక్కడ ఉన్న సిటీ గురించి, ప్యాలెస్ గార్డెన్స్, మళ్ళీ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ నైటింగేల్ గురించి కూడా చెప్పేవారంట, రాశారు. అయితే ఒక్కరోజు ఇట్లాగే ఆయన అదే ఎంపరర్ ఆఫ్ ది చైనీస్ ఎంపరర్ ఇట్లాగా వాళ్ళ సంస్థానంలో కూర్చున్న తర్వాత ఎవరో ఒకరు ఇట్లాగా బుక్స్ అన్ని రాశారని ఆ బుక్లో చదువుతాడనమాట. సడన్గా చదువుతూ ఉంటే ఆ బుక్లో వీళ్ళ ప్యాలెస్ గురించి ఉంటుంది. ఈ ప్యాలెస్ గురించి ఉంటే నేను అనుకుంటారంట, ఏంటి నాకే తెలియదు, ఏంటి ఇదంతా నైటింగేల్ అన్నారు, నా ప్యాలెస్ బాగుంది అన్నారు అని అనుకుంటా ఉంటే అప్పుడు మినిస్టర్ని పిలిచి, ఏంటిది నాకే తెలియదు, ఏ నైటింగేల్ గురించి, నా ఎంపైర్ గురించే నాకు ఇదంతా అద్భుతంగా ఉందా, నా ఎంపైర్లోనే ఉందా నైటింగేల్, నాకు అసలు తెలియదు, అయినా కానీ ఏంటి బయట వాళ్ళకి తెలిసి నాకు తెలియదు అని చెప్పి సరేలేని మినిస్టర్తో చెప్తాడు, అది ఎక్కడుందో వెతకండి అని. సరే అని అది ఎక్కడుందో వెతకండి అని అంటే ఈ లోపల ఒక అమ్మాయి కిచెన్లో చిన్నపిల్ల ఉంటుంది. ఆ అమ్మాయిని అడుగుతారు, చూస్తే నీకు రివార్డ్ ఇస్తాను, నాకు తెలుసు నైటింగేల్ ఎక్కడుందో, ఒక చెట్టు పైన సీషోర్ దగ్గర ఒక చెట్టు పైన ఉంటుంది, అక్కడే పాడుతూ ఉంటుంది అది అని చెప్పాడు. సరే మినిస్టర్ అంటారు, మీకు ఎంత కావాలో అంత డబ్బు ఇస్తాను, ప్లీజ్ నాకు చూపించండి అని అన్నాడు. సర్లే అని చెప్పి ఆ అమ్మాయి చూపించిన తర్వాత ఆ మినిస్టర్ ఏం చేస్తాడు, ప్లీజ్ నైటింగేల్ మా ఎంపైర్కి రండి, మా ప్రిన్సెస్, మా ఎంపరర్ మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు వస్తే మేము చాలా ధన్యులు అవుతాము అది ఇది అంటే, సరే అని నేను వస్తానంటే అది వచ్చేటప్పటికి ఎలా వెల్కమింగ్ అంతా లైటింగ్ పెట్టి పెట్టి స్టీల్ రాడ్ స్టాండ్ ఒకటి చేయించి అక్కడ పెడతారనమాట. తనకి వెల్కమ్ చాలా బాగా చెప్తారు. ఓకేనా? ఆ పేజ్ నెంబర్ 132 స్టార్టింగ్లో ఉన్నాం. సరే ఇప్పుడు విందాం చూడండి. ఇప్పుడు said a young courtier, now we have found her, what wonderful power such a small creature. I have certainly heard it before. No, that's only a cow lowing, that's a little. తను చెప్తుంది, వచ్చేసినట్టున్నాం, మన మినిస్టర్ వచ్చి చెప్తున్నాడు. మినిస్టర్ అన్నాడంటే అమ్మాయి మనం వచ్చేసినట్టున్నాం అంటే, కాదు అది ఏంటంటే కౌ లోయింగ్ చేస్తాం, కౌ అరిసిన శబ్దం, అది నైటింగేల్ కాదు అని చెప్తాను. అట్లాగే ఫ్రాక్స్ కూడా అరుస్తూ ఉంటాయి, ఫ్రాక్ సౌండ్ ఏమో అదేనేమో అంటే కాదు, అది కూడా కాదు అని చెప్తుంది.
Little nightingale, cried the girl, raising her voice. It is possible, said the lord in waiting. I never imagined it would be a little plain, simple, and like that. She has certainly changed color at seeing so many grand people around her. Little nightingale, cried the girl, raising her voice. Our most gracious empire wishes you to sing before him. Nightingale ఏం చెప్పింది గట్టిగా మాట్లాడిందంట. మా గ్రేట్ ఎంపైర్ నీ సౌండ్ వినాలనుకుంటున్నాడు. మై ఎక్సలెంట్ లిటిల్ నైటింగేల్ సెడ్ ద కాచియర్ విత్ ద గ్రేటెస్ట్ ప్లెజర్, నేను వస్తాను మీ దగ్గరికి. అండ్ బిగాన్ టు సింగ్ మోస్ట్ delightfully. With the greatest pleasure, said the nightingale, and began to sing most delightedly. My excellent nightingale, said the courtier, I have the great pleasure of inviting you to a court festival this evening. మీరు రావాల్సిందే మా కోర్ట్ ఫెస్టివల్కి, వేర్ యూ విల్ గెయిన్ ఇంపీరియల్ ఫేవర్ బై యువర్ చార్మింగ్ సాంగ్. ఎక్కడైతే మీరు మంచి మా ఎంపరర్ మిమ్మల్ని మంచిగా ఆ పాట వినిన తర్వాత చాలా మంచిగా స్వీకరిస్తారు మిమ్మల్ని అని. మై సాంగ్ సౌండ్స్ బెస్ట్ ఇన్ ద గ్రీన్ వుడ్, సెడ్ ద బర్డ్, బట్ స్టిల్ షీ కేమ్ విల్లింగ్లీ వెన్ షీ హర్డ్ ద ఎంపరర్స్ స్పీచ్. ద ప్లేస్ వాజ్ ఎలిగెంట్లీ డెకరేటెడ్ ఫర్ ద ఒకేషన్. చెప్పాను కదా అదంతా. నా పాట మాత్రం ఫారెస్ట్లోనే బాగుంటుంది, ఇక్కడ రూమ్లో బాగోదు అని చెప్పింది. అయినా కానీ నేను రాజుగారు రమ్మన్నారు కాబట్టి నేను వస్తాను అని చెప్తాను. ద హోల్ కోచ్ వాజ్ ప్రెజెంట్. ద వాల్స్ అండ్ ద ఫ్లోర్స్ ఆఫ్ పోర్సిలైన్ గ్లిటర్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద 1000 lamps. చక్కగా దీపాలతోటి, 1000 దీపాలతోటి, ఫ్లవర్స్ తోటి, బెల్స్ తోటి చక్కగా డెకరేట్ చేసి ఉన్నాయంట. ఇన్ ద సెంటర్ ఆఫ్ ది గ్రేట్ హాల్ ఏ గోల్డెన్ పర్చ్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ద నైటింగేల్ టు సిట్ ఆన్. ఒక పెద్ద స్టాండ్ గోల్డ్ది చేయించి పెట్టారంట. ద హోల్ కోర్ట్ వాజ్ ప్రెజెంట్. ద నైటింగేల్ sang so sweetly that tears came into the emperor's eyes and then rolled from his cheeks. అంత సాంగ్ మెలోడియస్ సాంగ్ విని ఏం చేశారు, ఆయన విని ఎంపరర్కి కళ్ళంట నీళ్లు కారిపోయినాయంట. ద ఎంపరర్ was so delighted that he declared a nightingale should have his gold slipper to wear around her neck. తను ఏమనుకున్నాడనమాట, ఎంపరర్ అనుకుని తన చుట్టూ అది నైటింగేల్ మెడలో ఏదన్నా చైన్ లాంటిది వేయాలి అనుకున్నాడు. బట్ షీ డిక్లైన్ ద హానర్ విత్ థ్యాంక్స్. నాకు వద్దండి అని చెప్పిందంట నైటింగేల్. I have seen tears in an emperor's eyes, she said. That's my richest reward. నాకు ఏమీ వద్దు, కానీ మీ కళ్ళల్లో నేను తడి చూశాను కదా, నీ కళ్ళంటే నీళ్లు గారిందే నాకు చాలా పెద్ద రివార్డు అని చెప్పిందని. ద నైటింగేల్ వాజ్ నౌ టు రిమైన్ ఎట్ కోర్ట్ టు హ్యావ్ హర్ ఓన్ కేజ్ విత్ లిబర్టీ టు గో అవుట్ ట్వైస్ ఎ డే. అంటే నైటింగేల్ ఫుల్గా ఇంకా ఎంపరర్ దగ్గరే ఉండొచ్చు అనమాట. అలాంటి రూల్ పెట్టారు. కానీ అది 2 సార్లు బయటికి కేజ్ కూడా పెట్టారు, బంగారం కేజ్ పంజరం పెట్టి దానికి చేయించి పెట్టారంట. కానీ రోజుకి 2 సార్లు బయటికి వెళ్ళొచ్చు నైట్ పూట. 12 servants were appointed to attend her on this occasion. 12 మందిని అపాయింట్ చేశారంట సర్వెంట్స్ని. One day the emperor received a large packet on which was written the nightingale. ఒకరోజు ఎంపరర్కి ఒక పెద్ద ప్యాకెట్ దొరికిందంట, దాని మీద ప్యాక్ వచ్చిందంట, దాని మీద ద నైటింగేల్ అని రాసిందంట. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ బుక్ హ్యాస్ హీ హ్యాడ్ సపోజ్ అంటే బుక్ అనుకున్నారు, కానీ ఇట్ కంటైన్డ్ అన్ ఆర్టిఫిషియల్ నైటింగేల్. దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ నైటింగేల్ ఉందంట బాక్స్లో. ఇట్ వాజ్ మేడ్ టు లుక్ లైక్ ఏ లివింగ్ వన్. అది ఎలా చేయించారు, నిజంగా బతుకున్న దానిలాగా చేసి పంపారు. బట్ కవర్డ్ ఆల్ ఓవర్ ద డైమండ్స్, రూబీస్ అండ్ సపైర్స్. అంటే అంత బాడీ మీద ఆ బొమ్మను చేసిన దాని మీద ఆర్టిఫిషియల్ నైటింగేల్ పైన రూబీస్ కానీ డైమండ్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేసి పంపించారంట. యాజ్ సూన్ యాజ్ ద ఆర్టిఫిషియల్ బర్డ్ వాజ్ wound up, it was made to look like a living one, but covered all over the diamonds, rubies and sapphires. As soon as the artificial bird was wound up,
ఇట్ కుడ్ సింగ్ లైక్ ద రియల్ వన్. అయితే ఇది కూడా రియల్ వన్ లాగానే పాడేదంట. అండ్ కుడ్ మూవ్ ఇట్స్ టెయిల్, దాని తోక కూడా ఆడిచ్చేదంట. విత్ స్పార్కిల్డ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్, ఆ తోక ఆడిచ్చినప్పుడు మెరిపొచ్చేదంట సిల్వర్ గోల్డ్ది. అరౌండ్ ఇట్స్ నెక్స్ హంగ్ ఏ పీస్ ఆఫ్ రిబ్బన్, మెడకి ఒక రిబ్బన్ ఉండేదంట. ఆన్ విచ్ వాజ్ రిటన్ ద ఎంపరర్ ఆఫ్ జపాన్స్ నైటింగేల్ ఈజ్ పూర్ కంపేర్డ్ విత్ ద ఎంపరర్ ఆఫ్ చైనాస్. ఇక్కడ ఏం రాసింది? ద ఎంపరర్ ఆఫ్ జపాన్స్ నైటింగేల్ ఈజ్ పూర్లీ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ది ఎంపరర్ ఆఫ్ చైనా. చైనా ఎంపరర్ తోటి కంపేర్ చేస్తున్నాము, మేము ఎలా తయారు చేసి పంపించాం, మా బొమ్మను కూడా చూడండి అని చెప్పి అన్నాడంట. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్. నౌ దే మస్ట్ సింగ్ టుగెదర్ సెట్ ద కోట్. అందరు కోట్లో అందరూ అన్నారు ఆ రెండు పక్షులు ఒకేసారి, నైటింగేలును ఆర్టిఫిషియల్ వన్ రియల్ వన్ ఒకేసారి పాడాలని చెప్పారనమాట. వాట్ ఎ డ్యూట్ ఇట్ విల్ బి, డ్యూట్ లాగా ఉంటుంది. బట్ దే డి నాట్ గెట్ ఆన్ వెల్, ఫర్ ద రియల్ నైటింగేల్ సాంగ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ వే. రియల్ నైటింగేల్ ఎలా చదివిందమ్మా? న్యాచురల్గా. రియల్ నైటింగేల్ ఏమో న్యాచురల్గా పాడింది. వేరాజ్ బట్ ద ఆర్టిఫిషియల్ బర్డ్ sang only once. The artificial bird was very pretty and could sing over and over without getting tired. ఆర్టిఫిషియల్ బర్డ్ ఏమో పద్దాగా పాడుతూనే ఉండేదంట ఆర్టిఫిషియల్ నైటింగేల్, కానీ టైర్డే అయ్యేది కాదు. As they kept admiring the artificial bird, nobody noticed when the real nightingale flew away into the woods. అది పాడుతూనే ఉంది కదా ఆర్టిఫిషియల్ వన్, పాడుతూ ఉంటే అందరూ దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారంట ఆర్టిఫిషియల్ దాన్ని. ఈ లోపల అది రియల్ నైటింగేల్ ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా మనకి తెలియదు అనమాట. ఓకేనా? అది ఫారెస్ట్కి వెళ్ళిపోయింది. వాట్ ఏ స్ట్రేంజ్ కండక్ట్ said the emperor, and all the courtiers blamed her and said she was very ungrateful creature. What a strange conduct, said the emperor, and all the courtiers blamed her and said she was very ungrateful creature. Adoka ungrateful creature. But we have the best bird after all, said one. Then they would have the bird sing again. Everyone asserted that it was better than a real nightingale. Not only it is dress and the beautiful diamonds, but also its musical power. A nightingale, ఈ ఆర్టిఫిషియల్ నైటింగేల్ రియల్ దానికంటే చాలా బాగుంది అని చెప్పారంట. చాలా బాగుంది, నీట్గా ఉంది, చూడడానికి కూడా దాని డ్రెస్అప్ కూడా చాలా బాగుంది డైమండ్స్ తోటి అని చెప్పి అన్నారంట. After this, the real nightingale was banished from the empire and the artificial bird placed on a silk cushion close to the emperor's bed. అయితే ఈ ఆర్టిఫిషియల్ నైటింగేల్ని ఒక కుషన్ ఈయన బెడ్రూమ్లో ఉంచారంట. ఈయన బెడ్రూమ్లో దాన్ని ఆర్టిఫిషియల్ నైటింగేల్ని పెట్టారంట ఒక కుషన్ పైన. One evening when the artificial bird was singing its best, something inside the bird and the music stopped. ఒక రోజు ఇట్లాగే రోజు పాడుతూ ఉండేదంట అతను పడుకున్నప్పుడు, ఎంపరర్ పడుకున్నప్పుడు సడన్గా ఒక రోజు పాడుతూ ఆగిపోయిందంటమ్మా. The emperor immediately sprang out of a bed and called for his watchmaker. And after a great deal of talking to the examination, the bird was put into something like order. But he said that it must be used very carefully as the barrels were worn. అంటే అది పద్దాకా వాడేవారు కదమ్మా, పద్దాకా పాడుతూ ఉన్నట్టు ఉండేది కదా ఆర్టిఫిషియల్ వన్. అదేంటి స్విచ్ ఆన్ చేయగానే మ్యూజిక్ మనకు వస్తాయి కదా కొన్ని బర్డ్స్ ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే, ప్యారెట్ కూడా మాట్లాడే ప్యారెట్ ఉంటుంది, నొక్కంగానే మాట్లాడుతుంది. అలాగే దీన్ని కూడా వాళ్ళు తయారు చేసి జపాన్ వాళ్ళు తయారు చేసి పంపించారు. ఈయన ఏం చేసేవాడు రోజు నైట్, ఈ ఎంపరర్ అని ఆయన చైనీస్ ఎంపరర్ ఏం చేసేవారు రోజు నైట్ దాన్ని ఆన్ చేసుకుని పడుకున్నారు. సడన్గా రోజు వాడితే పాడైపోతుంది కదా, బ్యాటరీస్ అయిపోతాయి కదా. అలాగే ఆ వాచ్ మేకర్ని పిలిచాడండి, ఏంటి ప్రాబ్లం, ఇది ఆగిపోయింది పాడదాం అని చెప్తే ఆయన చెప్పారు చాలా డెలికేట్గా యూజ్ చేయాలి దీన్ని, మీరు పద్దాకా వాడకూడదు, లోపల వైరింగ్ అంతా పోయింది అని అన్నాడంట. The bird was put into something like order, but he said that it must be used very carefully as the barrels were worn and it would be impossible to put in new ones without injuring the music.
Now there was great sorrow as the bird could only be allowed to play once a year. అయితే రోజు పాడడానికి కుదరదు, వన్స్ ఏ ఇయర్కి ఒకసారి పాడాలి, పాడుతుంది కుదురుతుంది అని చెప్పారంట. 5 years పాస్, 5 ఏళ్ళు దాటిపోయింది. అండ్ దెన్ అ రియల్ గ్రీఫ్ కేమ్ అపాన్ ద ల్యాండ్. ద చైనీస్ ఎంపరర్ ఫెల్ ఇల్. అప్పుడు 5 ఏళ్ళు దాటిన తర్వాత చైనీస్ ఎంపరర్ హెల్త్ బాగోక బెడ్ పట్టేశారు అనమాట. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. బతకలేరేమో అనుకున్నారు. ఎ న్యూ ఎంపరర్ హ్యాడ్ బీన్ చోజన్ అండ్ ద పీపుల్ డింట్ లైక్ హిమ్. కొత్త ఎంపరర్ని చూస్ చేసుకున్నారంట, కానీ ఎవరు కూడా ఇష్టపడలేదంట ఆయన. The emperor wanted to hear music, but artificial birds remained silent. There was no one to wind it up, and therefore it could not sing a note. ఏమంటున్నారు ఇక్కడ? ఏమన్నారమ్మా మనకి? The emperor wanted to hear music. The emperor తనకి మ్యూజిక్ వినాలని ఉంది, కానీ అక్కడ ఆర్టిఫిషియల్ బర్డ్లో ఏమీ లేదు, అక్కడ సైలెంట్ అయిపోయింది. ఓకేనా? There was no one to wind it up, and therefore it could not sing a note. Death continued to stay at the emperor with his cold, hollow eyes, and the room was fearfully still. Suddenly there came through the open window the sound of sweet music. The open window lonchi a sweet music వచ్చిందంట. Outside on the bough of a tree sat the living nightingale. ఏమంది? ఒక సడన్గా మంచి ట్యూన్ వచ్చినాగానే విండో బయట చూస్తే మంచి ట్యూన్ వచ్చిందంట. అక్కడ ఆ చెట్టు పైన నైటింగేల్ కూర్చుంది. షీ హ్యాడ్ హర్డ్ ఆఫ్ ది ఎంపరర్స్. దానికి ఎంపరర్ హెల్త్ బాగోలేదని తెలిసిందంట. అండ్ హ్యాడ్ therefore come to sing to him of hope and trust. She sang so sweetly that he grew quite strong again. Death had come to grip him, floated away, and life returned to the emperor. దాన్ని చూడంగానే ఎంపరర్ చావబతుకుల్లోకి వెళ్ళిన ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చాడంట. థ్యాంక్ యూ heavenly little bird, I know you very well. I banished you from my kingdom once, and yet you sang for me. How can I reward you? asked the emperor. థ్యాంక్ యూ నైటింగేల్, నేను పంపించేసినా కానీ నేను కాన్సన్ట్రేట్ చేయకపోయినా, ఆర్టిఫిషియల్ రాగానే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, అయినా కానీ నువ్వు నన్ను వచ్చి చూస్తానికి వచ్చావు, నీకు నేను ఏం రివార్డ్ ఇవ్వలేను. యూ హ్యావ్ ఆల్రెడీ రివార్డెడ్ మీ, సెడ్ ద నైటింగేల్. ఐ షల్ నెవర్ ఫర్గెట్ దట్ ఐ డ్రూ టీయర్స్ ఫ్రమ్ యువర్ ఐస్ ద ఫస్ట్ టైమ్ ఐ సాంగ్ టు యూ. మీరు ఎప్పుడో నాకు రివార్డ్ ఇచ్చేసారు, నేను పాడంగానే మీ కళ్ళంటే నీళ్ళే నాకు ఒక రివార్డ్. దీస్ ఆర్ ద జ్యువెల్స్ దట్ రిజాయిస్ సింగర్స్ హార్ట్. ఎప్పుడు పాట పాడుతున్నప్పుడు ఎవరన్నా సింగరు బాగా పాడితే మనకి కళ్ళంట నీళ్ళు వచ్చిందే, మన వాళ్ళ పాట విని మన కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇప్పుడు పాడుతుంది ఎగా అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మనలో ఎవరన్నా మంచిగా పాడితే మనకి చాలా మెలోడియస్ వాయిస్లో పాడితే మనకి ఈ కళ్ళంట నీళ్ళే వచ్చేస్తాయి. అదే రివార్డ్ అని చెప్పి ఏ సింగర్ పాడినా అలా వస్తే అది ఒక రివార్డు అని చెప్పిందంట. ఓకే, I will sing to you again, but I sang to you. There are the jewels and the rejoice a singer's heart. But now sleep and grow strong well again. I will sing to you again. మీరు పడుకోండి, మంచిగా హెల్త్ బాగు చేసుకోండి, నేను మీకోసం పాడతాను అని చెప్పింది. అండ్ యాజ్ షీ sang, the emperor fell into a sweet sleep. తన నైటింగేల్ పాడంగానే మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళాడు. When he awoke, strengthened and restored, the sun shone brightly through the window, but no one of his servants had returned. They all believed he was dead. Only the nightingale still sat beside him and sang. అందరు సన్ రైజ్ వచ్చిన తెల్లారి కూడా ఎవరూ రాలేదంట ఆయన దగ్గరికి. అందరూ ఏమనుకున్నారు, అతను ఎంపరర్ చనిపోయాడు అనుకున్నాను, కానీ పక్కన నైటింగేల్ ఒకటే కూర్చుని ఉందంట. యూ మస్ట్ ఆల్వేస్ రిమైన్ విత్ మీ, సెడ్ ద ఎంపరర్. యూ షల్ సింగ్ ఓన్లీ వెన్ ఇట్ ప్లీజెస్ యూ, అండ్ ఐ విల్ బ్రేక్ ద ఆర్టిఫిషియల్ బర్డ్ ఇంటూ 1,000 pieces. నువ్వు ఎప్పుడు కూడా నా కోసమే పాడాలి, నువ్వు కంపల్సరీ పాడాలి మా కోసం. యూ షల్ సింగ్ ఓన్లీ వెన్ ఇట్ ప్లీజెస్ యూ. ఎప్పుడు నీకు నచ్చినప్పుడే పాడు. ఐ విల్ బ్రేక్ ద ఆర్టిఫిషియల్ బర్డ్ ఇంటూ 1000. నేను తీసుకొచ్చిన జపాన్ బొమ్మని నేను జపాన్ నైటింగేల్ని 1000 pieces కొట్టేస్తాను అని చెప్పాడు, బదులు కొట్టేస్తాను. No, do not do that, replied the nightingale. The bird did very well as long as it could. Keep it here still. I cannot live in the palace.
but let me come when I like. I will sit on a bough outside your window in the evening and sing to you, so that you may be happy and have thoughts full of joy. ఆ నైటింగేల్ ఏం చెప్పింది, మీరు అలా పగలగొట్టద్దు, వద్దులే, మీరు అలా చేయొద్దు, తనకున్నంత వరకు ఓపిక తను చేసింది, పవర్ ఉన్నంత వరకు బాగానే చేసింది కదా, అయితే నేను మీకోసం రోజు వస్తాను, బయట కిటికీ దగ్గర బ్రాంచ్ మీద కూర్చొని పాడతాను మీకోసం అని చెప్పింది. ఐ లవ్ యువర్ హార్ట్ బెటర్ దెన్ యువర్ క్రౌన్. I will come, I will sing to you and tell you all the stories about the things I see, but you must promise me one thing. Everything, said the emperor. నాకు ఒక ప్రామిస్ చేయండి, నేను మీకోసం వస్తాను, అన్ని పని చేస్తాను, said the emperor, who having dressed himself in his imperial robes stood with the hand that held the heavy golden sword pressed to his heart. I only ask one thing, she replied. Let no one know that you have a little bird who tells you everything. I will be the best to conceal it. So saying, the nightingale flew away. నేను అన్నీ చెప్తాను, బయట ఏం జరుగుతుందో అన్నీ చెప్తాను, కానీ నేను మీకు అన్నీ చెప్తున్నాను అని మాత్రం మీరు బయట పెట్టొద్దాను. The servants now came into look after that emperor. When lo, there he stood and to their astonishment said, good morning. అందరూ ఏమనుకున్నారమ్మా, ఆయన చనిపోయాడని చెప్పేసి ఎవరు దగ్గరికి రాలేదు, కానీ నైటింగేల్ వచ్చింది. నైటింగేల్ వచ్చి అక్కడే పక్కన కూర్చుందంట. సో రియల్ థింగ్కి ఆర్టిఫిషియల్ థింగ్కి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు దొడ్లో పెరట్లో ఉన్న కూరగాయలకి, బయట కొన్న కూరగాయలకి, మన ఇంట్లో మెడిసిన్ వేయకున్న కూరగాయలకిను బయట కొన్న కూరగాయలకి తేడా తెలుస్తుంది. మీ మదర్స్ని, మీ పేరెంట్స్ని అడగండి. అట్లాగే రియల్ థింగ్కి ఆర్టిఫిషియల్ థింగ్కి చాలా తేడా ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్ రాద్దాం నాన్న. Okay, bye. We'll meet in the next class.